హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీస్ ఫ్యామిలీ. ఈరోజు అయితే మా సాన్వి బర్త్డే, ఫస్ట్ బర్త్డే అనమాట. సో మేము సాన్వికి ఎలా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసాము అనేది నేను ఈ ఫుల్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. అంటే ఏం టెంపుల్కి వెళ్ళాం, సెలబ్రేషన్ ఎలా చేసాం, డెకరేషన్ ఎలా చేసాం, కేక్ ఏం తీసుకొచ్చాం, భోజనాల్లో ఏం పెట్టాం అనేది నేను ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తాను అనమాట. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మా సాన్వి కోసం. పొద్దున్నే లేచేసరికి జలుబు ఇవన్నీ, సో చూడండి. సో ఇప్పుడైతే మా సాన్వి బర్త్డే కోసం ఏం తీసుకొచ్చాము అనేది చూపిస్తాను అనమాట. అన్ని ఐటమ్స్ చూపించట్లేదు, కొన్ని చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే ఈ డైరీ మిల్క్ బాక్స్ తీసుకొచ్చాను. అసలు నేనైతే 5 స్టార్ తీసుకురావాలని అనుకున్నాను, అవి లేవంట. సో అందుకే డైరీ మిల్క్ బాక్స్ అయితే తీసుకొని వచ్చాను. మహి స్కూల్లో కూడా ఇద్దాము అని చెప్పేసి, వాటి క్లాస్లో కూడా ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఈ డైరీ మిల్క్ బాక్స్. అయితే చాక్లెట్స్ ఇవంట, తింటే హెడేక్ కూడా తగ్గిద్దంట ఆయన చెప్పడం ఆ జాబ్ అయిన. సో ఈ హార్ట్ సింబల్లో ఉన్న ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. లాలీపాప్స్, ఈ లాలీపాప్స్ అయితే తీసుకున్నాను, పిల్లలకి ఇవ్వచ్చు, బాక్స్లో కూడా వేయచ్చు అని చెప్పేసి. బెలూన్స్ డెకరేషన్ చేయడం కోసం ఈ బెలూన్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇవి పెన్స్ అన్నమాట. పెన్స్ అయితే తీసుకొని వచ్చాను నేను, 20 పెన్స్ వచ్చినాయంట. అన్నమాట ఇవి అంటే సెట్. ఇందులో మనకి చూసారుగా పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, స్కేలు అన్నీ వచ్చినాయి అన్నమాట. దీంట్లో నేను ఈ పెన్ అనేది యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవైతే పిల్లలకి ఇవ్వచ్చు ఈవినింగ్ అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట నేను. సో ఇవైతే గిఫ్ట్ ఇద్దామని తీసుకొని వచ్చాను అనమాట నేను. దీంట్లో ఒక స్పూన్ కూడా వచ్చింది. అండ్ ఇంకొక, సో దీనిలో అయితే నేను ఒక పెన్ను, డైరీ మిల్క్ చాక్లెట్, లాలీపాప్ అండ్ 2 చాక్లెట్స్ వేసి పెట్టేశాను అనమాట. ఇది డెకరేషన్ కోసం తీసుకున్నాను అనమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. ఈ యూనికార్న్ కట్న్ అయితే తీసుకున్నా, బేబీ గర్ల్ కదా అందుకే పింక్ కలర్ కట్టన్ తీసుకున్నాను అనమాట నేను. ఫాయిల్, బెలూన్స్, ఫొటోస్ కూడా తీసుకున్నా, అవి కూడా చూపిస్తాను. 1 నుంచి 12 months వరకు ఫొటోస్ తీసాం కదా, అలానే ప్రతి ఫెస్టివల్కి గెటప్ వేసి ఫొటోస్ తీసాం కదా, అండ్ కొన్ని చేసాం కదా. సో అవన్నీ కలిపి నేనైతే ఫొటోస్ ప్రింట్ ఇచ్చాను అనమాట. మొన్న ఇచ్చిన షూట్ ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము. సో ఈ ఫొటోస్ అన్నింటినీ నేను ఇప్పుడు ఈ డెకరేషన్లో అయితే యాడ్ చేస్తాను, చూడండి. సో ఇంట్లో అయితే పొంగల్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పూజకు కూడా అన్ని పువ్వులు అన్నీ పెట్టేశాను దేవుడి ఫోటోలకి. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూపిస్తాను మీకు. రెడీ, సాన్వి ఏం చేస్తుందో చూపిద్దాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సానమ్మలు బండి మీద ఎక్కి కూర్చొని ఆడుకుంటుంది రెడీ అవ్వకుండా. అదే 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 అత్త చెప్పు. చెల్లి, అయ్యో. సో పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను నేను. పూజ దీపారాజన చేసేసి అన్నీ చేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు మా ఆయన మా సాన్వికి, మహికి ఇస్తాడు. మహి వద్దొద్దు నేనే తీసుకుంటా అంటున్నాడు. మా సాన్వి పాపకు కూడా అద్దారనమాట. ఆ తర్వాత మేమైతే స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో కూడా చాక్లెట్స్ ఇవన్నీ పంచాము. సాన్వి పాపకి మీరు ఈ డ్రెస్ చూసా ఉంటారు కదా, ఆల్రెడీ ఇదే వేసాను అనమాట నేనైతే మార్నింగ్ పూట స్కూల్లో. చూడండి, మహి క్లాస్ రూమ్కి అయితే వచ్చాం అనమాట. సుజాత మ్యామ్కి సాన్వి అంటే చాలా ఇష్టం. సాన్వి అల్లరి కానీ తీసుకుంటే కానీ ఆ మేడం వాళ్ళే చూస్తారు. ఇప్పుడు విష్ చేస్తారు పిల్లలు, చూడండి. నెక్స్ట్ మేము ఇంకా గుడికి అయితే వచ్చేసాం అన్నమాట.
ఈ దారిలో తీసుకున్న చిన్న క్లిప్ నేను. మా సాన్వి పాప చూసారా, ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా చూస్తూ ఉంటుంది, కాపరేట్ చేసేది నాకు బాగా ఫొటోస్కి వీడియోస్కి. దశావతారాల గుడికి అయితే వచ్చాం మేము, శనివారం కదా, సో అందుకని దశావతారాల గుడికి అయితే వచ్చామన్నమాట. ఈ గుడి ఎంత బాగుంటుందో అసలు, చాలా 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 బాగుంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల అలా అనిపిస్తుంది, కానీ విడిగా వెళ్ళి చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది, సాటర్డే అవడం వల్ల ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట అక్కడైతే. సో మేమైతే దీపం కూడా పెట్టాను, మా అమ్మ చెప్పింది ఈరోజు ఖచ్చితంగా దీపం పెట్టు, దశావతారాల గుడికి వెళ్తున్నారు కదా చాలా మంచిది అని. సో సాన్వి పాప బర్త్డే కాబట్టి దీపం కూడా పెట్టాను అనమాట. ఆ తర్వాత మేము టికెట్ తీసుకున్నాం, 100 రూపీస్ది అర్చన టికెట్ తీసుకున్నాం అనమాట. దేవుడికి చాలా 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 దగ్గరగా చూసాం, ఒక 10 ఫీట్ డిస్టెన్స్లో చూసాం అనమాట దేవుడిని అయితే. నేను చాలా ముందుకెళ్ళి గర్భగుడిలో నుంచి అయితే దర్శనం చేసుకున్నాం, ఫస్ట్ టైం అనమాట టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది. ప్రతి చోట అమ్మవారి దగ్గర, వినాయకుడి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర అర్చన చేశారు, బాగుంది చాలా గుడి అయితే. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా మేము. అంటే సాన్వి బర్త్డే కదా, ఒక 40 మెంబర్స్కి అలా భోజనం అయితే చెప్పుకున్నాం అనమాట. అందుకని వంటలు అయితే ప్రిపేర్ చేసాము. నిజం చెప్పాలంటే మా అక్క, మా బావ, మా అమ్మ, మా నాన్న వీళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి నేను విని బర్త్డే అనేది అంత మంచిగా చేయగలిగాం అనమాట. ఇంట్లోనే టెంట్ ఇవేమీ లేకుండా ఇంట్లోనే చక్కగా సెట్ చేసుకొని మేమైతే చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే డెకరేషన్ చేసాం, ఇంట్లోనే వంటలు చేసాం, ఇంట్లోనే భోజనం కూడా పెట్టాం మేము అందరికీ. చాలా 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 బాగా జరిగిందనమాట. మా సాన్వి బర్త్డే సింపుల్గానే చేసాం, బట్ హెవీగా ఏం చేయలేదు, అలా అని తక్కువగా కూడా కాదు, ఒక మీడియం లాగా, దానికి ఒక మెమరీ లాగా ఫస్ట్ బర్త్డే ఇలా చేశారు అనేలాగా అయితే చేసామన్నమాట. మా అమ్మ అయితే చాలా కష్టపడింది, మా బావ కూడా అన్ని చోట్ల తిరిగాడు అనమాట. వినయ్ షాప్లో చూసుకోగలిగాడంటే ఖచ్చితంగా వీళ్ళు నలుగురు ఉండడం వల్లే. తన షాప్కి వెళ్ళి నేను ఇక్కడ ఇంట్లో చూసుకోవడం ఇవన్నీ మేనేజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా వీళ్ళ వల్లే అనమాట. సో మా అమ్మ అయితే గారెలు అయితే ఎప్పుడూ వేయలేదు, సాన్వి బర్త్డే రోజు ఫస్ట్ టైం వేసింది గారెలను అయితే. మా అమ్మ అసలు గారెలు లేదు, మా అమ్మకి రాదు, కానీ సాన్వి బర్త్డే రోజు ట్రై చేసింది, అవి భలే వచ్చినాయి అసలు గారెలు కూడా. సో తర్వాత నేను మా అక్క కలిసి గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాము, అన్ని చాక్లెట్స్ అవన్నీ వేసేసి గిఫ్ట్స్ ప్యాక్ చేసి పెట్టేసాం అనమాట. మా మహిగాడు చూసారు కదా, చాక్లెట్స్ కనిపిస్తే అస్సలు ఆగడు, వాడు తినే పనిలో ఉన్నాడు. మా సాన్వి పాప ఆడే పనిలో ఉంది. ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయింది. తర్వాత మా నాన్న వచ్చాడు అనమాట, ఈవినింగ్ 4కి అయితే వచ్చాడు మా నాన్న కూడా. ఆ డెకరేషన్ కటన్ ఇవన్నీ డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు. మా సాన్వి పాపకి మేము 1 నుంచి 12 మంత్స్ వరకు అయితే ఫొటోస్ తీసాం కదా, అవన్నీ ప్రింట్ వేయించాను. ప్రతి పండగకు కూడా మేము ఫొటోస్ అయితే తీసాం కదా, సెట్స్ అలా రెడీ చేసి తీసాం కదా. అలానే మేము ఫస్ట్ హాస్పిటల్లో దిగిన ఫోటో అప్పటి నుంచి మొన్న దిగిన ఫోటో వరకు అన్ని ప్రింట్ అయితే వేయించి ఈ బర్త్డే డెకరేషన్లో అయితే పెట్టాము. బట్ కాకపోతే ఈ ఫొటోస్ వీడియోస్లో ఫ్రంట్ లైట్ పట్టడం వల్ల అంత క్లియరెన్స్ రాకపోవచ్చు, బట్ నేను చూపిస్తున్నాను క్లియర్గానే మీకు కనిపిస్తున్నాయి, కానీ లైట్ కూడా పడుతుంది. ఇలా అయితే డెకరేషన్ చేసాం అనమాట ఇంట్లోనే. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో. ఈ కటన్ వచ్చేసరికి పింక్ ఎందుకు తీసుకున్నా అంటే బేబీ గర్ల్ కదా, అందుకే పింక్ తీసుకున్నా. మేము ఇలా ప్రిన్సెస్ కేక్ అయితే చేపించాం అనమాట సాన్వికి. కింద స్టెప్ అయితే వచ్చి పైన కేక్ ఇలా అయితే వచ్చింది. ఫ్రాక్ భలే చేశాడు ఆయన కూడా కలర్ఫుల్గా కేక్ని. మేము అసలు ఈ కేక్ని వేరేలా చూసాం అనమాట, అంటే అమ్మాయి హెయిర్ నుంచి ఫ్లవర్స్ పడే ఒక మోడల్ చూపించారు వాళ్ళు, బట్ నాకు అది ఎందుకో నచ్చలేదు. ఇలా అయితే చేయండి అని చెప్పాను, భలే అవుట్పుట్ భలే వచ్చింది అనమాట, పర్ఫెక్ట్గా చాలా నచ్చింది. సెలబ్రేషన్ స్టార్ట్.
సో ఇంకా నెక్స్ట్ మేము అలా సెలబ్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చి అక్షంతలేసి కేక్ అయితే పెట్టారనమాట. మా సాన్వికి ఆల్మోస్ట్ కేక్ అంటే చాలా 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 ఇష్టం కాబట్టి ఎవరు పెట్టినా తిన్నింది, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎవరైనా పెడతంటే దానికి ఇక విరక్తి వచ్చినట్టుంది కేక్ మీద, తినట్లేదు. ఫస్ట్ ఏదో అబ్బా ఎంత బాగుందా అన్నట్టు తినింది, కానీ ఇంకా లాస్ట్ వచ్చేసరికి కేక్ మీద కూడా విరక్తి వచ్చేసింది సాన్వికి. చూసారు కదా ఎంత ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మారిపోయినాయి అనమాట. ఇంకా నీరసం వచ్చేసింది దానికి. ఇంకా ఎంతసేపు ఉండాలి, ఇది నేను నిద్రపోయే టైం కదా, ఏంటి నన్ను ఇలా కూర్చోపెట్టేసేసి ఫొటోస్ తీస్తున్నారు అని అనుకుంటుంది. కానీ సాన్వి దగ్గర ఉన్న ఒక థింగ్ అయితే చెప్పాలి నేను ఖచ్చితంగా. ఏం చేసిందంటే ఎవరిని వచ్చి ఎత్తుకుంటే ఏడుస్తుంది, ఫోటో అనగా నవ్వుతుంది. సాన్వికి మేము 1 year నుంచి ఫొటోస్ తీసి నేను అలా అలవాటు అయిపోయినట్టుంది ఫోటో అనగానే చూసి నవ్వాలి అని. సో ఇలా అయితే ఇంట్లో భోజనాలు కూడా పెట్టేసుకున్నాం. గిఫ్ట్స్ చూసేయండి. ఇప్పుడు మా సాన్వి బాబుకి వచ్చిన గిఫ్ట్స్ అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ గిఫ్ట్ నిజంగా ఇదే, వినే తీసుకొని వచ్చాడు ఈ గిఫ్ట్, కానీ వినే తీసుకొచ్చేది నాకు తర్వాత తెలిసింది. సో ఈ రింగ్ లక్ష్మీదేవి రింగ్ అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అసలు ఎవరికి చెప్పడం అనేది ఇష్టం లేదు. నిజంగా 10 మంది ఉంటారు కదా, పబ్లిసిటీ అస్సలు ఇష్టం లేని వాళ్ళు పెట్టాలి అని మనస్ఫూర్తిగా పెడతారు. వాళ్ళు నిజంగా పబ్లిసిటీ చేసుకోరు. అలానే అనమాట వీళ్ళు కూడా మా మనసులో అయితే ఉన్నారు కదా. సో వాళ్ళు తీసుకొని వచ్చారనమాట ఈ రింగ్ అయితే. ఈ ఫ్రేమ్ అయితే మా రాజగర్ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ చూసారు కదా, January 31 సాన్వి బర్త్డే డేట్ అనమాట. సాన్వికి మొన్న షూట్ తీపిచ్చాం కదా, ఆ ఫొటోస్ అన్ని వేయించుకొని వచ్చారనమాట. హ్యాపీ బర్త్డే సాన్వి అని. నాకు ఈ ఫ్రేమ్ కూడా చాలా 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 నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఫొటోస్లో ఉండే ఆనందం ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా కూడా రాదేమో, అంత ఆనందం వచ్చింది నాకు ఈ ఫొటోస్లో అనమాట. అందుకే నేను ఫొటోస్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడతా, ఎవరేమనుకున్నా సరే. ఇదైతే ఈ ఫ్రాక్ చూసారా, సిండ్రెల్లా ఫ్రాక్ ఉన్నట్టుంది అనమాట. వైట్ ఫ్రాక్. ఇది మా లవాబాబు గారు వాళ్ళు తీసుకుని వచ్చారనమాట. మాకు చాలా 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 నచ్చింది ఈ ఫ్రాక్. అక్క అడిగింది కూడా ఒక్కసారి వెయ్యి అని. నేను లాస్ట్లో వేసాను, సాన్వి బాగా చిరాగ్గా ఉందని చెప్పి లాస్ట్లో అయితే వేసాను ఈ ఫ్రాక్. లాస్ట్లో వేసి నేను ఫొటోస్ తీపించాను కూడా వాళ్ళ కోసం. ఈ ఫ్రాక్ ఒకసారి వేసి వేయగానే ఎంత బాగుందో అసలు. సాన్వి పాప అయితే సిండ్రెల్లా ఉందనమాట. ఇంత వచ్చింది కదా ఫ్రాక్, దానికి వేయగానే ఇంతలా చుట్టూ ఏదో అంబ్రెల్లా పెట్టి తీసినట్టు వచ్చిందనమాట ఫ్రాక్ అయితే. నాకు చాలా నచ్చింది. దీని ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫ్రాక్ మా పిన్ని ఆంటీ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఆంటీ అని మా పిన్ని తీసుకొని వచ్చింది ఈ ఫ్రాక్. నాకు ఈ ఫ్రాక్స్ కూడా చాలా నచ్చినాయి. పింక్ ఈస్ మై ఫేవరెట్ అనుకోండి. ఇదైతే సాన్వి బాబు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ ఈ ఫ్రాక్ ఇదేమో లక్ష్మి అండి మా ఇంటి ఆనర్స్ తీసుకొని వచ్చాను అనమాట. స్లీవ్లెస్ సాన్వి బాబు చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు ఈ ఫ్రాక్ కూడా చాలా 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 నచ్చింది. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక చిన్న పాపని తీసుకొని వచ్చింది అనమాట. నాకు ఈ గిఫ్ట్ కూడా చాలా నచ్చింది. ఇది ఈశ్వర్ అన్నయ్య తీసుకొని వచ్చాడు అనమాట, వినే వాళ్ళ ఫ్రెండ్. ఇది కూడా ఈ బొమ్మ కూడా మాకు చాలా నచ్చింది. ఇది కింద పెడితే తిరిగి కూడా అది కూడా చూపిస్తాము. సో సాన్వి బాబుకి ఇది బాగుంటుంది అనమాట, ఆడుకోవచ్చది. సో ఇలా అయితే మా సాన్వి బాబుకి ఈ గిఫ్ట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. కొంతమంది మనీ కూడా ఇచ్చారు. మనీ కూడా దగ్గరగా ఒక 4K అలా వచ్చినాయి అనమాట. అంటే చాలా 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 నార్మల్గా చేసాము ఈ బర్త్డే అయితే. ఫస్ట్ బర్త్డే వెరీ సింపుల్గా చేసాము, అయినా సరే వచ్చినాయి అనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత హెవీగాను చేయలేదు, అలా అని మరి తక్కువగాను చేయలేదు, జస్ట్ మీడియంగా చేసాం. సాన్వికి ఒక మెమరీగా ఉండడం కోసం. నేను అందుకే ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను కదా, మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఫుల్ వ్లాగ్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.